कितना मैडम मेरे को नहीं आता है మీకు అన్ని భాషలు వచ్చామ్మా నాకు తెలుసు మొక్కజొన్న కితనా 40 అంటే ఎంతమ్మా 40 అంటే 30 రూపాయలా హాయ్ అండి అందరూ నమస్కారం నా పేరు ముత్యాలరావు వెల్కమ్ టు పిఎంఆర్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం నేను రుషికొండ బీచ్కి వెళ్ళే దారిలో ఎంట్రన్స్ దగ్గర ఉన్నానండి ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నుండి బీచ్ వరకు మధ్యలో ఏమున్నాయో అవన్నీ చూపిస్తూ వెళ్తుంటాను మీరు చూస్తూ ఉండండి ఇది మెయిన్ రోడ్ నుండి బీచ్కి వెళ్ళే దారి దూరం వచ్చేసి 300 మీటర్స్ ఉంటుంది బీచ్ వరకు కూడా రోడ్ ఇలాగే ఉంటుంది మొత్తం తార్ రోడ్డే అరకు కాఫీ అంట 30 రూపీస్ కొంచెం ముందుకెళ్తే నాయుడు గారి కుండ బిర్యానీ ఇక్కడ ఆటోలు ఉన్నాయండి ఆటోలో లోకల్ కనుక కావాలితే వెళ్ళొచ్చు రోడ్డుకి రైట్ సైడ్ లో సుందర్ బీచ్ గార్డెన్ అనే పేరుతో ఇక్కడ ఒక హోటల్ ఉంది నేను కూడా ఇక్కడే తిన్నాను మీల్స్ వచ్చేసి 130 రూపీస్ టేస్ట్ కూడా బాగుంది దీని పక్కనే కాఫీ షాప్ కూడా ఉంది అలాగే స్ట్రైట్ గా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో బస్ పార్కింగ్ ఉంది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కార్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు పార్కింగ్ ఫీజు వచ్చేసి 2 వీలర్కి 20 రూపీస్ కార్ అయితే 50 రూపీస్ బస్ అయితే 100 రూపీస్ రాసి పెట్టారు బోర్డు చూడవచ్చు మీరు అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో టోపీలు కళ్ళజోళ్ళు బట్టలు అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ దారబంధానికి కట్టే గవ్వల తోరణాలు ఉన్నాయి చాలా బాగున్నాయి దీనికి ఆపోజిట్ లో రోడ్డుకి అవతల వైపు ఇక్కడ మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్ లో కార్ పార్కింగ్ ఉంది బైక్లు కార్లు అన్ని ఇక్కడే పార్క్ చేస్తారు ఇక్కడ మామిడికాయల ముక్కలు అమ్ముతున్నారు 4 ముక్కలు వచ్చేసి 50 రూపాయలంట అమ్మ చెప్తుంది అలాగే కొంచెం ముందుకెళ్తే రిసార్ట్ ఉందండి ఇక్కడ లోపల చాలా బాగుంటుంది కూర్చోడానికి కానీ భోజనం చేయడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఇక్కడ అన్ని విధాలుగా అవైలబుల్ చాలా బాగుంటుంది ఇక్కడ స్నానం చేయాలంటే ఒక వ్యక్తికి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు మీల్స్కి అయితే 300 రూపీస్ ఎక్కువ ఉంది ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు ఏమో మొక్కజొన్న పొట్టలు కాల్చినవి ఉడకబెట్టినవి 2 రకాలుగా అమ్ముతున్నారు రుషికొండ బీచ్ ఇదేనండి రుషికొండ బీచ్ ఎందుకో తెలియదు కానీ సముద్రాన్ని చూస్తే ఏదో తెలియని ఒక ఆనందం వీళ్ళు వచ్చేసి కెమెరా వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీస్తారంట ఒక ఫోటోకి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు మనకి ఇష్టమైతే దిగొచ్చు వాళ్ళు ఫోటోలు తీసి ఆ ఫొటోస్ని మన మొబైల్కి పంపిస్తున్నారు
ఇది బాడీ మసాజ్ అనమాట. ఇది 150 రూపీస్ అంట. షాప్ తీయడానికి కూర్చునే బెంచీలు చాలా బాగున్నాయి. ఈ గుర్రం మీద వాళ్ళు తీసుకెళ్ళడానికి 150 రూపీస్ తీసుకుంటున్నారండి. కొంత దూరం వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నారు. కొండలో ప్రధానంగా అందరిని ఆకర్షించేది ఈ బోటింగ్ సిస్టమ్ అండి. ఒక వ్యక్తికి వచ్చేసి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక బోట్లో 6 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. ఒక ½ కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. బోట్ మాత్రం చాలా స్పీడ్గా తీసుకెళ్తారండి, చాలా బాగుంటుంది. అందరికీ కూడా ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తారు, ఒకవేళ కింద పడ్డ ప్రమాదం జరగదు. ఇదంతా కూడా ఏపీ టూరిజం వాళ్ళు చేస్తున్నారు.
ఈ లేఅవుట్ నుండి రైట్ సైడ్ వస్తే ఇది మొత్తం సముద్రం పక్క నుంచి దారి అన్నమాట, చాలా బాగుంది. ఇలా లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. బోటింగ్ ఏరియా అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఐస్ క్రీమ్ బండ్లు, దోసకాయలు. ఆజీ కితనా మేడం? मेरे को नहीं आता है. మీకు అన్ని భాషలు వచ్చామ్మా, నాకు తెలుసు. దోసకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు, టమాటా. ఏంటమ్మా ఇవి? ఈ బొంగు పేలాలా? ఏంటిది? ఏమంటారు వాటిని? బురీలా? భలే ఉన్నాయి. అందులో కలిపిస్తారా అన్ని? నిమ్మకాయల కంటే వేసి కలిపిస్తారేమో. బాగున్నాయి. కొబ్బరికాయ, ఇది బోటింగ్కి వెళ్ళే దారి. ఇది సముద్రం పక్క నుంచి అన్నమాట. ఇక్కడ మొక్కజొన్నలు కొంచెం ఉడికిచ్చిస్తున్నారు. అమ్మా కితనా అమ్మా? మొక్కజొన్న కితనా? 40 ఎంతమ్మా? 40 అంటే 30 రూపాయలా? ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, టమాటా, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మామిడికాయలు ఉన్నాయి. अम्मा कितना अम्मा? हिंदी हिंदी आता ना है क्या? 30 इंग्लिश हिंदी नहीं आता है क्या आपका? हिंदी मालूम नहीं? हिंदी राधा अम्मा? ఎంతమ్మా? ఎంత ఎంత? 40 రూపాయలు. వావ్. ఎక్కడి నుంచి తెస్తారు ఇవి? తెలుగు మాట్లాడతా కదా, మళ్ళీ హిందీ కప్పడం ఎందుకు అమ్మా? తెలుగు మాట్లాడుతున్నా. మీకు ఆల్రెడీ అన్ని బాధలు వచ్చుంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా. अम्मा कितना रुपया अम्मा? तेलुगु नया आता है क्या आपका? తెలుగు आता है कि नहीं आपको? మరి తెలుగులో చెప్పొచ్చుగా అమ్మ వచ్చినప్పుడు. ఒకటి అమ్మ, ఒకటి తీసుకురా. ఏవే ఉన్నాయమ్మా? ఉడకబెట్టినా కూడా ఉన్నాయా? ఈ సైడ్ కు చూడమ్మా, ఇది కింద పడిలా ఉంది. కింద పడదా? సైడ్ కు ఉంది. ఏది కావాలరా? తీసుకోండి. ఇది కంట్రోలింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఎవరైనా ప్రమాదంలో ఉన్నారేమో అందరూ గమనిస్తూ ఉంటారు. ఇది ఒక చాలా మంచి ప్రక్రియ. ఎవరైనా మరీ లోపలికి వెళ్తే వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు లోపలికి వెళ్ళొద్దని చెప్పి.
భూటాన్. వావ్. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఋషికొండ బీచ్ వచ్చేసి విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆటోలో వచ్చినట్టయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫుడ్కి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. నార్మల్ మీల్స్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. తినడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఋషికొండ బీచ్ కి దగ్గరలో స్టే చేయాలనుకుంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో తిమ్మాపురం అనే ఒక ఊరుందండి. అక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. మేము కూడా ఇక్కడే ఉన్నామండి, ఋషికొండ దగ్గరలో తిమ్మాపురంలో. అక్కడ రిలాక్స్ అనే ఒక లాడ్జ్ లో ఉన్నాం. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఏసీ రూమ్స్ వచ్చేసి 1500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు.